నీ స్థితికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించకపోతే నీతో ఉన్న వారందరినీ నువ్వు బాధపరుస్తావండి. రెండవదిగా, నీ స్థితికి తగ్గట్టుగా నేను ప్రవర్తించకపోతే, మన స్థితికి తగ్గట్టుగా నేను ప్రవర్తించకపోతే మనతో ఉన్న వారిని కూడా మనం బాధపరుస్తామంట. చూద్దామా అండి? ఆ ఫిలిప్తీయులు ఆ యొక్క 15వ అధ్యాయంలో 13వ అధ్యాయం 14వ అధ్యాయం చూసాం. 15వ అధ్యాయంలో ఆ ఫిలిప్తీయుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కుమార్తెని ఇవ్వడం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ విందు చేయడం ఆచారం కాబట్టి 7 రోజులు సంసోనుకు విందు చేస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రశ్నను ఆ యొక్క స్నేహితులందరికీ అడిగాడు. ప్రశ్నను అడిగి ఉన్నప్పుడు ఏం జరిగిందండి? ప్రశ్నను అడిగినప్పుడు వాడు 3 దినముల వరకు ఆ యొక్క ప్రశ్నను జవాబు చెప్పలేకపోయారు. ఎవరైతే ఆ యొక్క స్త్రీ తనను బలవంతం చేయడం వల్ల ఆ యొక్క ప్రశ్నను చెప్పిన తర్వాత ఆ స్త్రీ వెళ్ళి ఆ స్నేహితులకు ఆ ప్రశ్న చెప్పిన తర్వాత వారు మరలా వచ్చి సంసోనికి ఆ యొక్క సమాధానం చెప్పినప్పుడు సంసోను కోపపడి తను ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ ఫిలిప్తీయుల పట్టణాన్ని వదిలి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయాడు. ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క తండ్రి, ఆ యొక్క స్త్రీ యొక్క తండ్రి ఏం చేశాడంటే ఆ స్త్రీని ఆ యొక్క స్నేహితుడికి, సంసోను యొక్క స్నేహితుడికి ఇచ్చి వివాహం చేశాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏం జరిగింది? మరలా ఆ యొక్క స్త్రీ కోసం సంసోను వచ్చినప్పుడు నువ్వు రావేమో అనుకొని, నువ్వు ఇంకా మరి తిరిగి రావేమో అనుకొని నీ యొక్క స్నేహితుడికి నేను వివాహం చేసేసాను, ఆ యొక్క కుమార్తెని ఇచ్చేసాను అనినప్పుడు సంసోను కోపంతో ఆ యొక్క ఫిలిప్తీయుల ప్రజల్లో ఉన్న గోధుమలను, ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను అన్నిటినీ కాల్చివేశాడు. కాల్చివేసిన తర్వాత అక్కడ ఫిలిప్తీయులు ఈ యొక్క కార్యం ఎలా జరిగింది అంటే ఈ యొక్క అల్లుడు వల్లే జరిగిందని తెలుసుకొని ఆ యొక్క సంసోన్ని ఏమీ చేయలేక ఆమెను, ఆమె యొక్క తండ్రిని అగ్నితో కాల్చారంటండి. సంసోను ఏ విధంగా తన స్థితిని మర్చిపోయి ప్రవర్తించాడో వారి యొక్క తల్లిదండ్రులకి దుఃఖపరిచాడు. అయ్యో, సున్నతి లేని వారితో మనకేమి పని అని వారి తల్లిదండ్రులు బాధపడ్డారు. అంతేకాదు ఆ యొక్క స్త్రీ యొక్క తండ్రి, ఆ యొక్క స్త్రీ కూడా అగ్నిలో కాలిపోయారు. నేను మన స్థితిని మర్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటే మనతో ఉన్న వారిని కూడా మనం బాధపరుస్తామండి. మనతో ఉన్న వారిని కూడా బాధపరుస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా యవనస్తులు ఉన్నారేమో. ఇప్పుడు యవనస్తులు అంటే 10th క్లాసు ఇంటర్మీడియట్ కాదండి, 6th నుంచే యవనస్తులు అనాలి వాళ్ళని. 6th 7th 8th ఎవరైనా యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారేమో, ఆ యవనస్తులు చూస్తూ ఉన్నారేమో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు చూస్తున్న తలంపులు ఎలా ఉన్నాయి, నువ్వు చేస్తున్న ఆలోచన ఎలా ఉంది, నువ్వు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకొని, నువ్వు ఏమి ఆలోచిస్తావో దాన్నే చేయడానికి ప్రవర్తిస్తావు, ఆ విధంగా చేయడానికి రెడీ అయిపోతావు. కాబట్టి నువ్వు ఆలోచిస్తున్న ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు ఆలోచిస్తావు, నువ్వు ఎవరితో స్నేహం చేస్తూ ఉన్నావు, ఎవరితో ఉన్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుడి తర్వాత నీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకో. ఎంత కష్టపడి, ఎంతగా ప్రయాసపడి నిన్ను చదివిస్తూ ఉన్నారో, నువ్వు దాని మీద నీ స్థితిని మర్చిపోయి దాని మీద నువ్వు దృష్టి పెట్టకుండా వేరే ఆలోచన మీద నువ్వు దృష్టి పెట్టినట్లయితే నీతో ఉన్న వారందరిని నువ్వు చాలా బాధపరుస్తావు. నీ వల్ల వారు చాలా బాధపడాల్సిన స్థితి వస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ భార్యాభర్తలుగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారేమో, నీ భర్తతో నీ భార్యతో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నీ యొక్క స్థితిని నాకు వివాహమైందే అన్న స్థితిని కూడా నువ్వు మర్చిపోయి బయట నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, ఎలా ఉన్నావు, నీ స్థితిని మర్చిపోయావా? నీ యొక్క భార్యను, నీ యొక్క భర్తను నువ్వు బాధ పెడుతున్నావు అని గుర్తుపెట్టుకో. నీ యొక్క పిల్లలను, నీ కలిగి ఉన్న పిల్లలను నువ్వు బాధ పెడుతున్నావు అని గుర్తుపెట్టుకో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన తల మీద పక్షులు వస్తూ ఉంటే మనం ఏం చేస్తామండి? అయ్యో పక్షులు వస్తున్నాయి అని ఏం చేస్తాం? వెంటనే దులిపేసుకుంటాం. ఆ పక్షి మన తల మీద వచ్చి వాలిందనుకోండి, ఏం చేస్తాం? వెంటనే దులిపేసుకుంటాం. ఎందుకంటే నా తల కాబట్టి నేను సరిగ్గా ఉండాలి, ఎందుకు ఇక్కడికి రావడం. అంతేకాని మనం అనుకుంటామా అండి, నా తలతో నాకేం పని లేదు, ఈ తల ఖాళీగానే ఉందిగా, పక్షి నువ్వు వచ్చి గూడు కట్టుకోమ్మా, నాకు ఈ తలతో ఏమీ పని లేదు, నేను చేతులతో కాళ్ళతో నడుస్తాను అని అంటామా అండి? అనం కదా. ఎందుకు అంటే ఆ తల దాని మీద అది వస్తే ఎలా ఉంటుంది, అది గూడు కట్టుకుంటే ఎలా ఉంటుంది, చూడడానికి జ్ఞానం ఉందా నీకు, అసలు ఏం చేస్తున్నావు అని అంటారా లేదా? అదే విధంగా మనం ప్రవర్తిస్తున్నామండి. మన స్థితిని మర్చిపోయి ఏ విధంగా అయితే అజ్ఞానంగా కనిపిస్తుందో,
ఒక ఎగతాళిగా నీకు కనిపిస్తుందో ఆ యొక్క గూడు కట్టుకోవడం పక్షులు వచ్చి, అదే విధంగా నీ స్థితిని నా స్థితిని మనం మరిచిపోయి ప్రవర్తిస్తే ఈ లోకానికి కూడా మనం ఒక వ్యంగ్యంగా ఒక 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 సిగ్గుకరమైన జీవితంలో మనం ఉంటామండి. అందరూ మనల్ని చూసి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు, వారి స్థితి ఏంటి, వారు ప్రవర్తించే ప్రవర్తన ఏంటి అని ప్రతి ఒక్కరు మనల్ని చూసి అంటారండి. అందుకే దేవుడు అంటా ఉన్నాడు సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనంలో, నా కుమారుడా జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. దేవుడు అంటున్నారు జ్ఞానము సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు. నువ్వు జ్ఞానము కలిగి నీ స్థితి ఏంటో గుర్తించి నువ్వు ప్రవర్తించగలిగితే, నన్ను నిందించేవారు అంటే నిన్ను ఎవరైనా నిందిస్తున్నారేమో నీ స్థితిని బట్టి, అప్పుడు నేను వారితో ధైర్యంగా నీ పక్షాన మాట్లాడతానని దేవుడు చెప్తా ఉన్నారు. నువ్వు జ్ఞానము కలిగి నీ స్థితిని మరిచిపోకుండా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు వారితో మాట్లాడతారంట. మన స్థితిని మనం మరిచిపోయినట్లయితే, ఎలా అయితే సంసోను ఒక బాధ తనతో ఉన్నవారిని, తన తల్లిదండ్రుల్ని అంతే విధంగా తను ఇష్టపడిన ఒక స్త్రీ యొక్క కుటుంబాన్ని ఎంతగా బాధపరిచారో, వారు బతికుండగానే కాల్చివేయబడ్డారు. అటువంటి బాధాకరమైన స్థితిలో నువ్వు నేను ఉండకూడదని దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడండి. దేవుడు ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నారు, నీ స్థితిని మర్చిపోయి నువ్వెప్పుడూ ప్రవర్తించొద్దు.